గుజరాత్ సీఎం నరేంద్ర మోడీ అంటే అమెరికా ప్రభుత్వమే కాదు, అక్కడి పత్రికలు కూడా ఒంటికాలి మీద లేస్తాయి. అయితే ఇన్నాళ్లు మోడీ గురించి రాయడానికి తటపటాయించిన అమెరికా టాబ్లాయిడ్స్ ఇప్పుడింకా మోడీ ఫోటోను ప్రచురించడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. తాజాగా ప్రముఖ టైమ్ మ్యాగజైన్ తన ఆసియా ఎడిషన్ కొత్త సంచికలో మోడీ ఫోటోను కవర్ పేజీగా ముద్రించింది. మోడీ మీన్స్ బిజినెస్. గుజరాత్ సీఎం నరేంద్ర మోడీ గొప్పతనాన్ని ఇలా ఒక్క మాటలో వర్ణించేసింది టైమ్ మ్యాగజైన్. గుజరాత్ అల్లర్లు జరిగిన దగ్గర నుంచి తిట్టడానికి తప్పితే ఎప్పుడూ మోడీని పొగడని అక్కడి పత్రికలు ఉన్నట్లుండి ఈ కాషాయ నేత జపం ప్రారంభించాయి. మోడీలోని వ్యాపార దక్షుడిని గుర్తించి రాజకీయంగా ఆయన ఎంత స్ట్రాంగో ఓ స్టోరీ రాసింది టైమ్ మ్యాగజైన్. అంతేకాదు, మోడీ ఫోటోను కవర్ పేజీగా పబ్లిష్ కూడా చేసింది. మన దేశం గురించి ఎన్ని వార్తలు రాసినా రాజకీయాల విషయానికి వచ్చేసరికి మోడీ ప్రస్తావన లేకుండా అమెరికా పత్రికలు పెన్ కదపలేకపోతున్నాయి. అందుకే కాస్త బెట్టివీడి టైమ్ మ్యాగజైన్ మోడీ మీద ఆర్టికల్ రాసింది. 2014 ఎలక్షన్స్ లో మోడీనే అట్రాక్షన్ అని, ఎన్నికల్లో ప్రధాన పోటీ కాంగ్రెస్ బీజేపీ కన్నా మోడీ రాహుల్ల మధ్య ఉంటుందని టైమ్ వ్యాఖ్యానించింది. లోక్సభ ఎలక్షన్స్ కి ఇంకా 2.5 ఏళ్ల సమయం ఉన్నప్పటికీ 5 రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించడంలో రాహుల్ గాంధీ ఘోరంగా చతికిలపడ్డారని, అందుకే 2014 ఎన్నికల ప్రచారంలో ఎంత వద్దన్నా ఈ ఫలితాల ప్రభావం కాంగ్రెస్ ఫ్రెండ్స్ మీద తప్పక పడుతుందని టైమ్ అభిప్రాయపడింది. రాహుల్ కి టఫ్ ఫైట్ ఇవ్వగల సత్తా కేవలం మోడీకి మాత్రమే ఉందని, మోడీ మంచి వ్యూహకర్త అని టైమ్ మ్యాగజైన్ పొగడ్తల వర్షం కురిపించింది. గుజరాత్ అల్లర్లు మోడీకి చెడ్డ పేరు తెచ్చినా గుజరాత్ ను డెవలప్ చేసిన తీరు ఆయన ఇమేజ్ ను మార్చేసిందని, అప్పుడెప్పుడో బీజేపీ ప్రచారం చేసినట్లు భారత్ అన్ని విషయాల్లో వెలిగిపోవాలంటే మోడీనే దేశానికి ప్రధాని కావాలని చాలా మంది కోరుకుంటున్నారని, కరప్ట్ ఇండియాని డెవలప్ ఇండియాగా మార్చాలన్నా, చైనాకు ధీటుగా తీర్చిదిద్దాలన్నా మోడీ నాయకత్వమే బెటర్ అనే ఫీలింగ్ లో ప్రజలున్నారని టైమ్ వెల్లడించింది. మోడీ ఫోటో కవర్ పేజీగా వచ్చిన తాజా మ్యాగజైన్లో మోడీ హయాంలో గుజరాత్ వృద్ధి, సహజ సంపదను ఉపయోగించుకుంటూ పారిశ్రామికంగా ఎదిగిన తీరును కూడా టైమ్ పొగిడేసింది.